హాయ్ అండి, ఇవాల్టి టాపిక్ వచ్చేసి డివైడింగ్ బై 10, 100, 1000. 10తో 100తో 1000తో ఈజీగా ఎలా డివైడ్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, 643ని 10తో డివైడ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. 643ని 10తో డివైడ్ చేయాలంటే మనం నార్మల్గా అయితే డివిజన్ చేసాం కదా, 10తో డివిజన్ చేయండి. 6, 4, 3. 10తో డివిజన్ ఎలా చేసాం? 10 6 60. 64 మైనస్ 60, 4 మైనస్ 0 4 వచ్చేసింది. నెక్స్ట్ మనకి 3 ఉంది కాబట్టి 3 తీసుకోండి, 43. నెక్స్ట్ 10 4s 40. 3 మైనస్ 0 3, 43 మైనస్ 40 3 వచ్చేసింది. రిమైండర్ అనేది మనకి 3 వచ్చింది. ఇక్కడ కోఎఫిషియంట్ ఏమొచ్చింది మనకి? కోఎఫిషియంట్ వచ్చేసి 64 కదా మనకి కోఎఫిషియంట్ 64. నెక్స్ట్ రిమైండర్ చూడండి, రిమైండర్ 3. రిమైండర్ వచ్చేసి మనకి 3. ఇలా కాకుండా మనం డివిజన్ చేయకుండా ఈజీగా మనం డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే మనకి ఆన్సర్ ఈజీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అదే నెంబర్ తీసుకోండి, 643ని 10తో డివిజన్ చేయండి. అప్పుడు ప్రాసెస్ చూడండి. ఇఫ్ ద డివైజర్ ఈస్ 10, మనకి డివైజర్ 10 కదా, ద లాస్ట్ డిజిట్ రైట్ మోస్ట్ ఆఫ్ ది డివైడెండ్ ఈజ్ ద రిమైండర్. రైట్ సైడ్ ఉన్న నెంబర్ అనేది మనకి రిమైండర్గా తీసుకోవాలి. ద నెంబర్ ఫార్మ్డ్ బై ద రిమైనింగ్ డిజిట్స్ ఆఫ్ ది డివైడెండ్ ఈజ్ ద కోఎఫిషియంట్. ఇంకా రైట్ సైడ్ మనం రిమైండర్ తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఏదైతే నెంబర్ మిగులుతుందో అది కోఎఫిషియంట్గా తీసుకోవాలి. మనకి డివైడెంట్ ఏంటి? 643. 643లో మనకి 10కి ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఓన్లీ 1 జీరోనే ఉంటుంది కదా. 1 జీరో ఉంది కాబట్టి మనం ఓన్లీ 1 డిజిటే తీసుకోవాలి. రైట్ సైడ్లో ఏదైతే 1 డిజిట్ అది రిమైండర్గా తీసుకోవాలి. మనకి మిగిలిన నెంబర్ అనేది కోఎఫిషియంట్గా తీసుకోవాలి. 10కి 1 జీరో ఉంది కాబట్టి ఫస్ట్ 1 డిజిటే తీసుకోవాలి. 1 డిజిట్ 3 అనేది రిమైండర్. రిమైనింగ్ నెంబర్ ఏముంది మనకి? 64. 64 అనేది కోఎఫిషియంట్గా తీసుకోవాలి. ఈజీగా ఇందాక మనం చేసిన సేమ్ అదే వచ్చింది కదా, కోఎఫిషియంట్ 64, రిమైండర్ 3. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 2593. సేమ్ 10తో డివైడ్ చేయాలి కదా, 10తో డివిజన్ చేయాలి కాబట్టి ఫస్ట్ కోఎఫిషియంట్ రిమైండర్ కావాలి మనకి. కోఎఫిషియంట్ రాయండి. నెక్స్ట్ మనకు కావాల్సింది రిమైండర్. కోఎఫిషియంట్ రిమైండర్. ఆ 10కి మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది కాబట్టి రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ డిజిటే తీసుకోవాలి, అది రిమైండర్. 3 అనేది మనకి రిమైండర్గా తీసుకోవాలి. రిమైనింగ్ మొత్తం నెంబర్ వచ్చేసి కోఎఫిషియంట్గా తీసుకోవాలి. 259 వచ్చేసి కోఎఫిషియంట్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, 1600 ఉంది, 10తో డివిజన్ చేయాలి. కోఎఫిషియంట్ రిమైండర్. ఫస్ట్ రిమైండర్ తీసుకోండి. ఫస్ట్ డిజిట్ తీసుకోవాలి కదా, రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ డిజిట్ మనకి 0 కాబట్టి 0 తీసుకోండి. అంటే రిమైండర్ మనకి ఏం మిగలలే కాబట్టి రిమైండర్ అనేది మనకి 0 వస్తుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఏమొస్తుంది? రిమైనింగ్ నెంబర్ 160 కాబట్టి 160 అనేది మనకి కోఎఫిషియంట్గా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి
డివైడింగ్ బై 100. 100తో ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. If the divisor is 100, the number formed by the last 2 digits of the dividend is the remainder. లాస్ట్ 2 digits తీసుకోవాలమ్మా. ఇందాక మనం 10కి 10నే ఉంది కాబట్టి 1 digit తీసుకున్నాం. ఇక్కడ 2 digits తీసుకోవాలి. The number formed by the remaining digits of the dividend is the coefficient. మనం రిమైండర్ తీసేసిన తర్వాత మిగిలిన నెంబర్ అనేది కోఎఫిషియంట్గా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 999ని 100తో డివైడ్ చేయాలనుకోండి. ఫస్ట్ కోఎఫిషియంట్, రిమైండర్. ఫస్ట్ కోఎఫిషియంట్ రిమైండర్ రాసుకోండి, మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు 2 digits తీసుకోవాలి కదా రిమైండర్ అనేది. రిమైండర్ 2 digits కాబట్టి 99 ఏమో రిమైండర్. రిమైనింగ్ మనకి ఏం మిగిలింది? 9 ఒకటే మనకి కోఎఫిషియంట్గా వస్తుంది. 2 digits తీసుకోవాలి కాబట్టి రిమైండర్ 2 digits తీసుకోండి. రిమైనింగ్ మనకి మిగిలింది 9 కాబట్టి 9 తీసుకోండి. నెక్స్ట్ 1000ని మనం 100తో డివైడ్ చేసినాం అనుకోండి. 100తో డివైడ్ చేసి మనకి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. కోఎఫిషియంట్ మీన్స్ మనకు కావాల్సిన ఆన్సర్. రిమైండర్ మీన్స్ మనకి ఎంతైతే మిగులుతుందో దాన్ని మనం రిమైండర్ అంటాం. లాస్ట్కి వచ్చింది. ఇక్కడ మనం 2 digits తీసుకోవాలి కదా. రిమైండర్ వచ్చేసి 2 zeros వస్తాయి. 2 zeros అన్నా మనకి 3 zeros అన్నా 1 0 అన్నా 0 0నే కదా, 0 తీసుకోండి. నెక్స్ట్ కోఎఫిషియంట్ వచ్చేసి రిమైనింగ్ ఏముంది మనకి 10 కాబట్టి 10 వచ్చేసి కోఎఫిషియంట్. నెక్స్ట్ చూడండి, డివైడింగ్ బై 1000తో డివైడ్ చేయాలనుకోండి. ఈజీగా ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. ఇఫ్ ద డివైజర్ ఈజ్ 1000, ద నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 3 digits తీసుకోవాలి. లాస్ట్ 3 digits ఆఫ్ ది డివైడెంట్ ఈజ్ ద రిమైండర్. లాస్ట్ 3 digits ఏమో రిమైండర్. ద నెంబర్ ఫార్మ్డ్ బై రిమైనింగ్ digits ఆఫ్ ది డివైడెంట్ ఈజ్ ద కోఎఫిషియంట్. మనం రిమైండర్ తీసేసిన తర్వాత మిగిలింది మనకి కోఎఫిషియంట్గా తీసుకోవాలి. 7383 1000తో డివైడ్ చేయండి. కోఎఫిషియంట్, రిమైండర్. ఇక్కడ 1000కి మనకి 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits తీసుకోవాలి. రిమైండర్ అనేది 3 digits వస్తుంది. 383 రిమైండర్. మిగిలింది మనకి 7 మాత్రమే కాబట్టి 7 అనేది మనకి కోఎఫిషియంట్. నెక్స్ట్ చూడండి, 31,840 ఉంది. దాన్ని మనం 1000తో డివైడ్ చేసినాం అనుకోండి. ఫస్ట్ కోఎఫిషియంట్, రిమైండర్. ఇక్కడ 3 digits తీసుకోవాలి కదా, మనం ఫస్ట్ రిమైండర్ రాయాలి. రిమైండర్ 3 digits, రైట్ సైడ్ ఉన్నది 3 digits తీసేయండి. రైట్ సైడ్ 3 digits మనకి ఏమున్నాయి? 840 అనేది మనకి రిమైండర్. మిగిలింది మనకి కోఎఫిషియంట్. 31 అనేది మనకి కోఎఫిషియంట్గా రాసుకోవాలి. ఈజీగా మనం క్వశ్చన్ చూడగానే మనకి ఈజీగా డివైడ్ చేయకుండా కోఎఫిషియంట్, రిమైండర్ అనేది రాసేస్తే అర్థమైపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.